ఇందాక చింతపండు నవీన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే విన్నాను. బాబోయ్, తల్లికి దగ్గ తనయుడు, ఆయనలో లోపం ఎక్కడో లేదు, అమ్మలోనే ఉంది. అమ్మ ఏం చేయాలా? ఒరే గాడిదా, ఆమెని అక్కను చెల్లెను అయితే నువ్వు అట్లే మాట్లాడుతుంటివా? ఈ మంచం మంచుకోవడం ఏంద్రా ఎదవా, వెళ్ళి సారీ చెప్పిరా అని చెప్పేది. కానీ ఆ తల్లి ఏమంటుంది? బీసీలకు అన్యాయం జరుగుతోంది, బీసీలను హింసిస్తున్నారు, నా కొడుకు బీసీ అని చెప్పి డెవలప్ అవుతున్నాడు అని చెప్పి నా కొడుకుని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ తల్లి పుణ్యాత్మురాలు, నాకు తల్లి ఉంది, నేను అంటున్నాను, తప్పు పట్టుకోవద్దు. అసలు నేను ఓ అమ్మని, నాకు అమ్మ ఉంది, అమ్మ విలువ నాకు తెలుసు. కానీ నువ్వు మాట్లాడుతున్న విధానం అస్సలు బాగోలేదమ్మా. నీ కొడుకు చేసింది తప్పు, ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నాడు, ఒక ఆడపిల్లని నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఆయన ఇన్ని రోజుల నుండి చాలా రకాల మాటలు మాట్లాడిండమ్మా. రెడ్ల నోళ్లలో పోస్తా అన్నాడు, తెలంగాణ రెడ్లందరినీ భర్త పట్టుకుని తరిమి తరిమి కొడతా అన్నాడు, చల్ రెడ్లకి ఇక్కడ రాజ్యమే లేదు, మొత్తం రాజ్యం అంతా మాదే అన్నాడు, బీసీలు భిక్ష ఇస్తే రెడ్లు తింటున్నారన్నాడు. అట్లనే ఇవన్నీ భరించినాం కదా అని చెప్పి ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని కంచం మర్చుకున్నావా, మంచం మర్చుకున్నావా అన్నాడు. అమ్మ, నువ్వు కొడుకుని అన్నావు కదా, మంచం మర్చుకున్నాడు అంటే నీకు తెలుసు కదా అర్థం? అది చాలా పెద్ద తప్పు. కవిత అప్పుడెప్పుడో తప్పు చేసిందని చెప్పి వాళ్ళ నాన్నగారు కనీసం ఇంట్లోకి కూడా రానిలేదు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ నాన్న కానీ ఆమెకు సపోర్ట్గా ముందుకు రాలేదు, ఆడబిడ్డ అయినప్పటికీ. అది పెంపకం అంటే. తప్పు చేస్తే మన వాళ్ళైనా, మనం కన్న వాళ్ళైనా, మనల్ని కన్న వాళ్ళైనా ఖచ్చితంగా తప్పు తప్పే. ఆ విషయం నీ కొడుకు చెప్పుకో. నువ్వు మొదటనే బుద్ధి చెప్తే ఇప్పుడు ఈ పిచ్చి ఇంత ముదిరేది కాదేమో అమ్మ. ఆమెను ముందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపిస్తే కనీసం చెప్తారేమో, బుద్ధి మాట చెప్పుతేమో కొడుక్కి అనుకున్నాను. కానీ బాబోయ్,